ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, అలాగే మహాశివరాత్రి ఘడియ మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అలాగే మహాశివరాత్రి ఘడియ, హోళికా పౌర్ణమి ఘడియ వారి పేరు బలం ఎలా ఉందో, తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గోచార ఫలం చూడు. జానకిరామ్ దా చూడు తీ ఎట్లా ఉంది. తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న పని చేసే పనిది. తులారాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం వచ్చిందండి. లక్ష్మీదేవత వచ్చింది, సత్యనారాయణ స్వామి వచ్చిండు. అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండు, పార్వతీ దేవత వచ్చింది, బాల గణపతి స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది, వెంకటేశ్వర స్వామి వచ్చిండు. ముఖ్యంగా తులారాశి వారి జాతకం మాత్రం చాలా వరకు శుభ ఘడియలు ఉన్నాయండి. వారి పేరు మీద వారి జాతకంలో పంచమ స్థానంలో శని నడుస్తుంది, కానీ రాహుకేతుల కలయిక మంచిగా ఉంది. గురుబలం కూడా విశ్రమ ఫలితం ఉంది వారి జాతకానికి. నవగ్రహాల్లో మాత్రం వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. శని గ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహం మిశ్రమ ఫలితంగా ఉంది. మిగతా గ్రహాల్లో శుక్రగ్రహం మంచిగా ఉన్నది. 5 గ్రహాలు మంచిగా లేవండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. 5 ఆదాయం 5 ఖర్చు. సాయం చేసేది 7, సాయం చేసేది 1, కానీ ఇబ్బందులు పెట్టేది 7. కానీ ఎక్కువ శాతం 6 మంది వీరికి అవమానం పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ధన విషయంలో, రుణ విషయంలో, కుటుంబ విషయంలో, చేసే పనులు ఆటంకాలు చిక్కులు చాలా వస్తాయి. కళ్యాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. చేతిలో ధనం ఆగదండి. ఇలా వస్తుంది, ఇలా ఖర్చు అవుతుంది. చూసేవాళ్ళు అనుకుంటారు మాత్రం తులారాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, తింటారు, బాగానే ఉంటారు అని అనుకుంటారు. కానీ చూసేవారి బాధ, కానీ పడేవారి బాధ వారికి తెలుస్తుందండి. ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. పని భారం ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద. పని ఒత్తిడి చాలా ఉంటుంది. అలాగే ధనం అందుబాటులో మాత్రం ఉండదు వీరి జాతకంలో. వారు కష్టపడ్డ సొమ్ము కూడా వారి చేతికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సంఘటనలు ఉన్నాయి. కీర్తి చాలా ఉంటుంది, కానీ మాత్రం కష్టం చాలా ఉంటుంది. కష్టం అంటే మామూలుగా పని లేకుండా కష్టపడటం కాదండి, చేసే పని మీద కష్టం. కానీ ధనం టైంకి అందదండి. దానివలన కొన్ని పనులు మాత్రం నిదానంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా ప్రయాణాలు, ఆరోగ్యంలో చిన్న చిన్న కలతలు, అలాగే భార్యాభర్తల విషయంలో మాత్రం కొద్దిపాటి వివాదాలు వస్తాయి. వచ్చినా సరే మాత్రం అవి సమసిపోయే అవకాశం ఉంది. కానీ వీరికి రహస్య శత్రువులు చాలామంది ఉంటారు. పైకి మంచి ముఖంతోనే ఉంటారు, కానీ మనసులో మాత్రం కపటం చాలా ఉంటుంది. చాలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉంటుంది రహస్య శత్రువులకు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీరి జాతకంలో మాత్రం మొండి ధైర్యం వీరికి అనుకూలిస్తుంది. వీరి జాతకంలో ధన విషయంలో కావచ్చు, రుణ విషయంలో కావచ్చు, చేసే పనిలో కావచ్చు, రాజకీయ రంగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని నిలబడే సత్తా వీరి జాతకంలో ఉంది. నరదృష్టి ఎక్కువ ఉన్నదండి. నరదృష్టికి నాపరాయ పగిలిపోతుంది మనం ఎంత. ఈ నరదృష్టి పోవడానికి మాత్రం ఇంటి ముందర మాత్రం బూడిద గుమ్మడికాయ మాత్రం పచ్చని గుడ్డతో, పచ్చని వస్త్రంతో బుధవారం రోజు బూడిద గుమ్మడికాయ కట్టాలండి. చాలా వరకు మంచిది. బుధవారం కానీ బుధాష్టమి రోజు కానీ కడితే చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. ఆ నరదృష్టి అనేది తొలగిపోతుంది. అలాగే అష్టమూలిక తైలం తీసుకొని అమ్మవారికి 5 దీపాలు, కానీ దేవుళ్లకు 2 లేదా 4 దీపాలు, 6 దీపాలు ఇలా పెట్టడం మంచిది. బేసంఖ్య దీపాలు అమ్మవారికి, సరిసంఖ్య దీపాలు దేవుళ్లకు ఇలా దీపారాధన చేయటం మూలంగా కూడా వారికి శుభఘడియలు మొదలవుతాయి. అలాగే అంగారక సూత్రం చదవాలండి. అంగారక సూత్రం చదవడం మూలంగా ఏమవుతుందంటే రుణ చిక్కులు వెళ్ళిపోతాయి ఒకటి. రెండవది కుటుంబ తగాదాలు వెళ్ళిపోతుంది. మూడవది మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. నాలుగవది కోర్టు కేసులు తొలగిపోతాయి. ఐదవది భూమి తగాదాలు వెళ్ళిపోతుంది. ఆరవది వారి జాతకంలో వాళ్ళ మాత్రం ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఏడవది మాత్రం మానసికంగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎనిమిదవది వారి జాతకంలో మాత్రం ధన విషయంలో, కుటుంబ విషయంలో నిలకడ ఉంటుంది. 9వది వీరి జాతకంలో ఎక్కడ పోయినా విజయవంత యోగంగా
సాగే అవకాశం ఉంటుందండి. ఈ తులారాశి వారి జాతకానికి లక్కీ నెంబర్ 6 వస్తుంది. శుక్రవారం మంచిది. చిత్రా నక్షత్రం వారి జాతకంలో మాత్రం శుభయోగం ఉన్నది. స్వాతి నక్షత్రం వారికి లక్కీ నెంబర్ వస్తుంది, 4 వస్తుంది. రాహుగ్రహ యోగ బలం ఉన్నది వారికి. మంగళవారం మంచిది. అలాగే చిత్తా నక్షత్రం వారికి 9వ తేదీ కూడా చాలా వరకు శుభయోగం. 9వ నంబరు కూడా శుభయోగం. మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది. కందులు దానం చేయాలి. వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో చిక్కులు ఉన్న వారికి ధన రుణ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వెండి బంగారం కలిసి రాదు. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం పాలైన వారు, ఆరోగ్య చిక్కులు ఉన్నవారు ఆ చిక్కులు చికాకులు తొలగిపోతాయి. అన్నదమ్ములతో విరోధాలు ఉన్నవారు, దగ్గర సంబంధం రక్త సంబంధంతో విరోధాలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. సరస్వతి దేవత కటాక్షం ఉంటుంది. ఈ మహాశివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం శివాలయం సందర్శనం చేసి వారి శక్తి కొలది మాత్రం శివుడిని ఆరాధన చేయటం చాలా శుభసూచకం. అలాగే వీరి పేరు మీద కానీ ప్రతి మంగళవారం రాహుగ్రస్త కారక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారిని పూజ చేయటం మంచిది. వీలైతే మాత్రం వీరి జాతక బలంలో అంగారక సూత్రం పఠించడం మంగళవారం మంచిది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలనుకున్నా, కొనాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా అంత శుభఘడియలు లేవండి. 2024 సంవత్సరం ఉగాది దాటిన తర్వాత బాగుంటుంది. అలాగే వీరి జ్యోతిష బలం మీద చూడాలంటే రాజకీయ పరంగా మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. వీరికి నష్టం ఉండదు, లాభం ఉండదు, సరి సమానం ఉంటుంది. కళాకారులకైతే తిరుగు ఉండదు. ఎందుకంటే శుక్రుడు బాగాలేకపోయినా మాత్రం చంద్రుడు, రాహు, కేతు, శని ఈ 4 గ్రహాలు మంచిగా ఉన్నాయి. దానివలన వీరికి కళాకారులకు కలిసి వస్తుంది. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన నటీనటులు, గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, గీత రచయిత రాసేవారు, గాయకులు చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వస్తాయి. అలాగే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తి వెళ్ళవద్దండి వీరి పేరు మీద. ధనం మాత్రం ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది. వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనబడదు. చూసేవారు అనుకుంటారు కదా తులారాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు అనుకుంటారు కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఈ శివరాత్రి గడియకు ఆ శివాలయం దర్శనం చేసి నవగ్రహాన్ని పూజ చేస్తే మరి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. అలాగే శివుడిని కూడా మాత్రం అభిషేకం చేపిస్తే శుభయోగాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.